Good morning, students. All of you have a wonderful morning. Start with a small activity, Andy. I hope you all good. Anita, your screen is somewhat erected. So, screen reverse చేయండి, Nana. Yeah, that's great. Direct. All please mute yourself, Nana. If whatever needed, I'll suggest you to unmute. Until then, please, I request you all to be in mute. Good morning, Rajesh. Please confirm me, is my screen visible to you all, ma? Hello? Any one of you please make thumbs up so that I can find it that you can see my screen. Anybody else? Rajesh, right. Thank you, Nana. Done. So let us make a small activity on silent letters. So this silent letters, I think you know what are silent letters. What are silent letters? Means silent letters are the letters that appear in the spelling in words. Like previous class, like 2-3 sessions back, we have discussed on silent letters only. So the purpose of discussing today's topic on silent letters is, సో మనకి చాలా వర్డ్స్ తెలుసు, బాగా ప్రొనౌన్స్ చేయగలం, బట్ ఆ ప్రొనౌన్సియేషన్ లో ఏ లెటర్ ని మనం సైలెంట్ చేస్తాం అనేది మనకి తెలీదు. ఓకే, సో ఈ లెటర్స్ ని సైలెంట్ లెటర్స్ గా ఎందుకు అంటే, వై ఇట్ ఈస్ నీడెడ్ బికాస్
From A to Z, so many words are there that you know regularly. But can you guess the words with WR, KN, and PS? WR, KN, and PS. సో వర్డ్స్ WR తో స్టార్ట్ అయ్యేవి, KN తో స్టార్ట్ అయ్యేవి, PS తో స్టార్ట్ అయ్యేవి. ఎవరైనా గెస్ చేయగలరా? Yes, there are so many words are there. Let's get into this. So మనకి ఈ ఇంగ్లీష్ కాన్వర్సేషన్స్ లో ఈ సైలెంట్ లెటర్స్ గురించి నేర్చుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఎందుకు అంటే బికాస్ ఆఫ్ హిస్టారికల్ చేంజ్. లైక్ ఇంగ్లీష్ ఎంటర్డ్ ఇన్ టు a country, how after then how it made a vital role, ఎలా ఇంపార్టెన్స్ మనకి స్టార్ట్ అయింది, ఆ తర్వాత ఆ లెటర్స్ ఎందుకు యాడ్ అవుతూ లైక్ స్పెల్లింగ్స్ లో యాడ్ అవుతూ లేదా ఒక లాటిన్ వర్డ్ గా కానీ లేదా ఫ్రెంచ్ వర్డ్స్ గా కానీ మనకి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది. అఫ్ కోర్స్ దిస్ ఇస్ అ borrowed లాంగ్వేజ్ అండ్ నౌ ఇట్ హ్యాస్ బికమ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇది మనకి borrowed లాంగ్వేజ్ అయినప్పటికీ వర్డ్స్ ని చాలా వరకు మనం బోరో చేసుకున్నాం, అదర్ లాంగ్వేజెస్ నుంచి దాన్ని ఇంక్లూడ్ చేసుకున్నాం. అండ్ దెన్ కొన్ని కాంబినేషన్ ఆఫ్ సౌండ్స్ కొంచెం డిఫికల్ట్ గా ఉంటాయండి వర్డ్స్. సో లెట్ us learn today on them. Okay, so a silent B occurs after M and before T. అంటే కొన్ని లెటర్స్ ఉన్నాయి ఆల్ఫాబెట్ లో, ఏ లెటర్ దేని తర్వాత వస్తే దాని ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది. ఓకే, హియర్ ఆర్ సమ్ వర్డ్స్. M ఆఫ్టర్ M వచ్చే లెటర్ B లేదా బిఫోర్ T వస్తే ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది. జనరల్లీ LAMB ల్యాంబ్, THUMB thumb అనేస్తాం. బట్ యాక్చువల్లీ దిస్ LAMB lamb, B we should not pronounce it. Dear friends, LAMB lamb, it's not lamb. THUMB thumb, it's not thumb. లెటర్ రైటింగ్ లో అంటే రాసేటప్పుడు మనం LAMB THUMB thumb lamb అని రాస్తాము. But whereas pronounce THUMB thumb, and the same BOMB bomb, BOMB bomb, B లాస్ట్ లో ఉన్న B మనం ప్రొనౌన్స్ చేయం. నెక్స్ట్ డెట్, DEBT డెట్, T కి ముందు వచ్చే B లెటర్ కూడా మనం BT డెట్, డెప్ట్ అనకూడదు, డెట్. గాట్ ఇట్? నౌ నెక్స్ట్, అండ్ అట్ ద సేమ్ టైం K and G. సి అంటే సైలెంట్ కే, జీకి బిఫోర్ లేదా ఆఫ్టర్ వచ్చే కే గాని లేదా ఎన్ తర్వాత లేదా ఎన్ బిఫోర్ వచ్చేటటువంటి కే గాని జీ కానీ సైలెంట్ అవుతుంది. జస్ట్ బిఫోర్ వి డిస్కస్ KN, KNOWLEDGE. షాల్ వి ప్రొనౌన్స్ ఇట్ as knowledge? knowledge అంటామా అండి? నో, విల్ ప్రొనౌన్స్ ఇట్ as knowledge. అంటే కొన్ని లెటర్స్ ముందు వచ్చేటటువంటి ఈ కే గాని జే గాని జీ కానీ మనము కా గా అని ప్రొనౌన్స్ చేయం. అఫ్ కోర్స్ ఆ లెటర్స్ ని మనం సైలెంట్ చేస్తాము. హియర్ ఆర్ సమ్ వర్డ్స్. GNOME gnome, it's not gnome, గా పలకం. GNOME, అఫ్ కోర్స్ ఆ లెటర్ ముందు ఉందని మన జనరల్ మన లాంగ్వేజ్ టర్మినాలజీ ప్రకారం మొదట వచ్చే ప్రతి అక్షరాన్ని మనం అలా స్ట్రెస్ ఇవ్వాలి, పలకాలి అనుకుంటాం. వైల్ కమ్స్ టు అవర్ లాంగ్వేజ్, ఈ కొన్ని లెటర్స్ ఏమైతే ఈ లెటర్ ఎన్ కి ముందు వచ్చేటువంటి కే ఆర్ జీని అవి సైలెంట్ చేస్తాయి. ఇట్ కమ్స్ అండర్ నోమ్, GNOME నోమ్, GNAT నాట్. కామన్ గా మనకు తెలిసే చూసుకోండి, KNEE. It's not knee, it's knee. Next, coming to KNIF, knife. Shall we pronounce it as knife? No, knife. KNIFE, knife.
Knife is very sharp than a wife. A small sentence I have framed just right now. సో ఇలా అంటే కొన్ని లెటర్స్ అంటే కొన్ని వర్డ్స్ లో ఎన్ కి బిఫోర్ వచ్చే ఏదైతే లెటర్ ఉంటుందో వాటిని మనం లెస్ ఐ మీన్ వీ హ్యావ్ టు ప్రొనౌన్స్ ఇట్ సైలెంట్. నోమ్, నాట్, మీ, నైఫ్, ఇంకా చాలా వర్డ్స్ ఉన్నాయి. ఫర్ ఫర్దర్ థింగ్ విల్ లెర్న్ ఇట్. ఓకే, ఏ సైలెంట్ ఐ ఫాలోస్ వాల్స్ ఏ ఓ యు అంటే సారీ సైలెంట్ ఎల్. ఐఎమ్ రియల్లీ సారీ, I have committed. Yes, please. Somebody has unmuted. Yes, student, please mute yourself. After this, we'll have some queries and then we'll continue for the next, right? Okay. A silent L follows vowels A, O, U. C, A, L, F. Calf. S, A, L, M, O, N. Salmon. It's not salmon. Salmon. Chalk. 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 YOLK. Yok. సో ఈ కొన్ని ఓవల్ లెటర్స్ ముందు వచ్చేటటువంటి లేదా ఓవల్ లెటర్స్ తర్వాత ఫాలో అయ్యేటటువంటి ఈ ఎల్ అనే ఫాలోడ్ ఎల్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ లో వచ్చే ఈ ఎల్ ని మనం సైలెంట్ గా ప్రొనౌన్స్ చేస్తాం. జనరల్లీ మనకి తెలుసు కదా, కౌ, యంగ్ వన్ ఆఫ్ ఎ కౌ, వి కాల్ ఇట్ as calf. It's not calf. The same, there is a fish, you know that, salmon. And chalk, regularly we will use it, chalk or chalk piece, a piece of chalk. So you know these words, but sometimes by confusion you may spell all the letters in that word. So sometimes it should not be, or there are some rules on this English words. It's chalk. And you know that yolk, egg yolk, the yellow one in the egg is called as yolk, right? Next, here it comes, WR, the most important letter which we should not pronounce it, means which we have to pronounce it in silent. So silent W often goes before R. WRAPPR. It's not wrapper, it's rapper. W pronounce cheyakudandi. Actually, the word W is there in the sense we will think that we'll pronounce it as wow rapper. It's rapper. W must be silent. Rapper. Next, wrestle. WRESTLE, wrestle. Wrestling. By seeing the images చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఆ వర్డ్ ఏంటి అనేది. అండ్ అట్ ద సేమ్ టైం wrist. We will use wrist watch, no? Wrist. Yes. Hand wrist. Yes. WRIST, wrist. It's not wrist. And at the next one, wreck. WRECK, wreck. Means a broken ship, wooden ship. WRECK, wreck. ఇంకా so many words ఉన్నాయండి. WRITE. Some you may mispronounce it as. Yes, please. Who is that? Good morning. Good morning, Om Namah Shivaya. Welcome to session. Thank you, ma'am. Yes, please continue and please mute yourself, Nana. Whenever our thing comes, we can. Okay, right. So a silent W often goes before R like this. WRATE, right. It's not right. Okay, there are some more words are there. Now, here are some silent letter words are there. I request the students one by one to read out them. And I request Om Namah Shivaya to read silent A letters. Is my screen is visible to you? I request Om Namah Shivaya to unmute. Yes, ma'am. Please read out the silent letter A words.
క్లాస్ నేను Yes, miss. రాయగలను. నాన్న ఇప్పుడే మనం క్లాస్ స్టార్ట్ చేసామండి, మీరు రాలేదన్న సరే స్టార్ట్ ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. స్క్రీన్ మీద ఉన్నవి రీడ్ అవుట్ చేయండి. అంటే మనం కొన్ని ఇక్కడ చాలా వర్డ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ప్రెసెంట్ ఏంటంటే చిన్న యాక్టివిటీ చేస్తున్నాం. ఈ కొంచెం ఇదేంటో తెలిస్తే యాక్టివిటీ జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఉంటుంది. ఈ వర్డ్స్ ఏంటంటే సైలెంట్ లెటర్ ఉన్న వర్డ్స్ ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది ఇవాళ టాస్క్. అంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన లెటర్స్ లో ఎక్కడ ఏ ప్రొనౌన్స్ చేయకూడదు, అంటే సైలెంట్ ఎక్కడ సైలెంట్ అవుతుంది అనేది మన టాపిక్ అన్నమాట. కొన్ని వర్డ్స్ తెలియాలి కదా, ఏది ఎలా ప్రొనౌన్స్ చేయాలో దానికోసం. You read out if there is any mistakes or if there is any misspelled things, I'll help you. ఓకే మ్యామ్. Right. ఏం రాలేదు మ్యామ్. స్క్రీన్ కనిపించట్లేదండి? లేదు మ్యామ్. I think you are having network issue. Guys, anybody confirm me that my screen is visible to you all or not? Girls, Anita, please unmute yourself and please confirm me my screen is visible to you or not. Hello. మేడం స్క్రీన్ కనబడడం లేదు మేడం. Okay, right. కన్ఫర్మ్ చేయాలి కదండి, ఇప్పటి వరకు నేను స్క్రీన్ చూస్తే why are you not helping me these things, guys? Simply you're listening. Morning. Jayachandra garu, please. I think you are having a problem with texting అనుకోండి. Jayachandra, MOURNING కాదు నాన్న, MORNING. మార్నింగ్ మీన్స్ బాధ అని అర్థం, దుఃఖం అని అర్థం. Don't say good morning. Then I feel that my session makes you too sad. Okay, I think there is a spelling problem while texting it. Good morning, Jayachandra from Narpala. Hello. Hello. Good morning, Yes, ma'am. confirm me. Good morning. Yes, who is this? See, confirm my screen is visible or not, please. Is my screen is visible right now? మీ ఐడి ఎంత? పార్టిసిపేట్ ఐడి జూమ్లో తెలియదు. ఇంకా జూమ్ ఓపెన్ చేయదు, అదే వచ్చేస్తుందా? వాయిస్ కట్ అవుతుంది. No. Okay, now confirm me my screen is visible or not. మా అటెండెన్స్ మీ కాలేజెస్కి వచ్చేస్తాయండి. సో విత్ ద లింక్ ఆఫ్ దట్ యువర్ కన్సర్న్డ్ spouse or principal, you can give your attendance and your feedback. Okay. Hello, silent. Good morning, madam.
morning, Ganesh. Yes, my screen is visible, ma. Show me thumbs. Ma, show me thumbs. My screen is visible or not? Rajesh, confirm me. Not ma'am, not ma'am. My screen is visible to you. Rajesh Kumar. Yes, right. Good. Thank you. I'm heartfully requesting you all, please mute yourself. When your turn comes, please participate in this. And Om Namah Shivaya, are you ready? My screen is Om visible Namah to you. Okay, right. If you are not, then I'll continue the session. And please be in mute. Guys, I request you all to please be in mute. Good morning, Yes. Yes. Now comes to letter silent A words, silent B words, silent C, D, E, and G. Okay. Many students used to read artistically. No, it's artistically. Means ikkada silent letter A ikkada అంటే చూడండి artistically కాదండి artistically. Bread, BREAD అయినా BRED గా మనం ప్రొనౌన్స్ చేస్తాం. Artistically, bread. Critically, head. Deaf, logically, meant, musically, physically, romantically. Comes to silent B, bomb, crumb, debt, doubt, dumb, lamb, limb, subtle, thumb, worm, plumber, numb, tom. సో ఈ ఏదైతే నేను రీడౌట్ చేశానో ఆ వర్డ్స్ కి ఎక్కడైతే బి సైలెంట్ ఉందో అది మనం ప్రొనౌన్స్ చేయం, స్ట్రెస్ ఇవ్వం. కమ్స్ టు సైలెంట్ సి, ascend, conscience, conscious, crescent, discipline, descend, fascinate, fluorescent, muscle, obscene, scenario, scene, scent, scissors, and signs. These are the words which are having silent letter C. Now comes to silent D. Badge, bridge, edge, fudge, hedge, handsome. There are so many handsome guys in the session, I think so. Handkerchief, ledge, sandwich, Wednesday. ఇక్కడ చూడండి చాలా మంది వెడ్నెస్డే అంటారు.
Wednesday and pronounce చేయకూడదండి. Wednesday. D must be silent. Now, veg. These are the words on letter D. Now comes to silent letter E. Age, breathe, bite, clothes, hate, gene, hate, name, like, black, please, vegetable, love, kite. These are the words which are having silent letter E. Now comes to silent G. Assign, align, benin, campaign, champagne, cologne, design, foreign, high, light, resin, rain, resign, sign, phlegm, gnome. Still so many words are there. I'm just giving only precise things. Chala takko words istunnanandi so that we can have a lot many activity on this. So ilaga chala words unnai. వాటికి లెటర్ ఏ నుంచి జెడ్ వరకు చాలా సైలెంట్ లెటర్ వర్డ్స్ ఉన్నాయి. సో వాటిని ఇలా ప్రొనౌన్స్ చేయాలి. జనరల్లీ మీకున్న టెక్స్ట్ బుక్స్ లో కూడా చాలా వరకు సైలెంట్ లెటర్స్ వర్డ్స్ ఉంటాయి. సో వాటిని మీరు జనరల్ గా ప్రాక్టీస్ చేస్తే యూ విల్ హ్యావ్ అ క్లారిటీ ఆన్ ద వర్డ్స్. రైట్. ఐ రిక్వెస్ట్ ద చిల్డ్రన్, ద స్టూడెంట్స్, ప్లీజ్ రైట్ డౌన్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్. After this, I'll again pose you the questions. Answers ras petkon right now. So, కొన్ని words ఉన్నాయి కదా, ఆ words కి ఏది silent letter you have to write it down. Please write down in your notes. And now, after this, I'll question you and you have to answer me in the chat box, right? So, the first question is, which letter is silent in knife? K-N-I-F-E. Write the spelling and underline the silent letter. 2. Which letter is silent through? T-H-R-O-U-G-H. Options చూడండి. Letter G, letter H and G plus H. అంటే ఈ వర్డ్ లో G, H కూడా silent ఉందా? Now, third question. Which letter is silent in the word plumber? P-L-U-M-B-E-R. M or B? ఏ లెటర్ అయితే సైలెంట్ అనుకుంటున్నారు మీరు, ఆ లెటర్ ని మీరు అండర్లైన్ చేసుకోండి. Now, question number 4. Which letter is silent in the word debt? D-E-B-T, debt. Okay. Again, I'll repeat it. What is the question 1? Knife. K-N-I-F-E. Question number 2. Through. T-H-R-O-U-G-H. Number 3. Plumber. P-L-U-M-B-E-R. Number 3. Debt. Please write down the letter. Please write down the word and underline the silent letter. Next, question number 5. Which letter is silent in night? N-I-G-H-T. Underline the word. And now here the next question follows. Question number 6. Which letter is silent in doubt? D-O-U-B-T. Options are B, T, and question number 7. Which letter is silent in parliament? P-A-R-L-I-A-M-E-N. Okay. Next. And the options are I. And second option is the second A. Okay. And question number 9. Which letter is silent in acquaintance? Okay. A-C-Q-U-A-I-N-T-A-N-C-E, acquaintance. Okay. Next. Question number 9. I'm sorry. Question number 9 is acquaintance. And the last question is 10. Which letter is silent? The word
Psychology, Psychology, and the options are P and S. Again, I'll repeat the questions. Question 1, knife. Question 2, true. Question 3, plumber. Question 4, debt. Question 5, night. Question 6, doubt. Question 7, which letter is silent in the word called chemistry? Okay. And question number 8, parliament. Question number 9, acquaintance. And question number 10, psychology. Right. Get ready with your answers. Right. Are you ready? So speed. Now I'll ask you the questions. This. And first question answer. Fastest finger first. Come on. First question answer. Now text me. Yes, Tarun. K. Very good. Voice not clear. Yes, sorry for the interruption. Is my audible? Am I audible, Amruta? Yes. Okay. Right. Sorry for the interruption, guys. There's a small technical issue. Okay. Right. So let's continue this thing. So give me the silent letter for plumber. Please text in the chat box. Plumber. Vani and group. Please. Bhargav. Plumber. It's B. Plumber. Plumber. It's not plumber. It's plumber. Okay. Next. Doubt. Good, Akhil. Akhila and Vasavi. Very good. Doubt. Okay. It's B. Right. Very good. Psychology. Very good. Right. Good. It's appreciable. So you all are having a good idea on silent letter words. Good. Well done. Now let's get into the next activity. Coming to the communication skills. Here today you are going to participate in an activity on railway reservation. So I request the students. I want again 2 participants. Please raise your hands. That who can make a conversation, like make a communication activity on railway reservation. Amruta. Okay, who is another one? Chakali Ranganna. Okay, Chakali Ranganna and Amruta is going to make an activity on railway reservations. Okay, right. Let me unmute you. Yes. You all will have opportunity one after one. Get ready for the next sessions. Ranganna, please unmute yourself, Nana. I have given you unmute option. Please unmute. Amruta, unmute.
Yes, Good morning, I ma'am. have unmuted. Good morning, Nana. And I'm requesting you, Rangana, please unmute yourself. Yes. Okay, I think there is a technical issue for you. Okay, right. Lucky S. Rayapu. I'm un- I'm unmuting you. Try to unmute yourself. Lucky. Where is this Lucky? Yes. Okay. Lucky, I'm giving you unmute option, Nana. Please unmute yourself. Okay, right. Please don't press again. Yeah. For the conversation. Sir Rangana, sir, actually I'm giving you unmute option. I think there is a technical issue to you, so that is why you were unable to unmute yourself. So that's why I have given opportunity to Lucky and Amruta. Okay, right. Here is your conversation, and I request you, students, please confirm me whether am I able to share my screen or not. Both of you. Lucky, are you ready? Lucky? Hello? Hello, ma'am. Where is this Lucky? I'm requesting Lucky to respond. If not, Rangana sir, please try to unmute yourself once. Yes, sir, please. Yes, please unmute, sir. Rangana sir, I'm requesting you to please unmute. If you are using your laptop, please press on the screen. If it is your mobile phone, please. Please, I'm giving you unmute option, sir. Please once press again. Just press a little bit. Yes, please. Yes, done. Children, please, I request you all to be quiet because sir has given you opportunity. Please, you have to obey to him also. Right? And now, Amruta, are you ready? Yes, ma'am. I'm ready, ma'am. Yes, Sir Rangana, sir, which student is coming forward for the conversation? No, madam, tomorrow with expert, madam. They have here today. Oh no, sir. Then why don't you Madam, participate? Mere participate change kada, sir. students not been supported, madam, today because of the only today to attend the class, madam. Sorry for madam. Tomorrow 100% to do that. Right, okay. Thank you. So mere converse change kada, sir. Pillalu, like they have a fear, then why don't you converse with the student? Mere participate change, no issue. Okay, madam. Right. Thank you, sir. So now, Tomorrow 100%. I'm okay, sir. Okay, sir. Here, Right, sir, okay. I don't know how to do. Thank you, ma'am. Thank you. Okay, sir. Okay, right. Thank you. Right. Anybody else? Swarani. Swarani, I am unmuting you. Yes, ma'am. Yes. Okay, right. So here Swarani and Amruta are there. You both are conversing on railway reservation or conversation. Please confirm me whether my screen is visible to you all or not.
Okay. I request you all to please be quiet. మా screen కనిపిస్తుందండి? Yes, ma'am. Hello? Okay, right. Yes, ma'am. So ఇక్కడ కన్వర్సేషన్ బిట్వీన్ ఎ పర్సన్ అండ్ రైల్వే క్లర్క్. దెన్ ఇక్కడ రైల్వే క్లర్క్ ఎవరండి? పర్సన్ ఎవరు? యూ ప్లీజ్ నో గివ్ యువర్ నోట్. I am Pawan. Who is Pawan? Railway, ma'am. Pawan, who is Pawan here? Person. Person role ఎవరు ప్లే చేస్తున్నారండి? పవన్ రోల్ ఎవరు ప్లే చేస్తున్నారు? I am Ms. Varani. Very good, Swarani. And the railway clerk will be Okay, ma'am. Amruta. Okay, right. And ready? 1, 2, 3, start. Here your session starts right now. Come on, continue. Excuse me, could you please help me with railway station from? Railway reservation form. Sure. Ma'am, Here who it is the railway clerk, ma'am? Amruta. Railway clerk is Amruta. Okay, ma'am. Sure. Here it is. I am. మీరు వీడియో ఆన్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను నేను. Just a minute. Let me check it. Hello. Ma'am, One screen second, one కనపడడం second, లేదు, one second. నన్ను ఒక్క నిమిషం, మీకు స్క్రీన్ కనిపించలేదు. నేను ఏంటంటే మీరు వీడియో ఆన్ చేస్తే మీ స్క్రీన్ కనిపించట్లేదు అంటారా? Yes, ma'am. Swarani? Okay, right. Okay, so మీకు టెక్నికల్ ఇష్యూ ఉందా? Okay, right. Okay. Okay, I'll share it. I'll share it. Come on, continue, Nana. Ma'am, first నుంచి చదువుతాను. Yes. మీరు చదవద్దు, మీరు ఆ రోల్ ప్లే చేయండి. Yeah, okay, sorry, ma'am. Right, good. Continue. Excuse me, could you please help me with the railway station from? Sure. Reservation form. Yeah, reservation from. Sure. Here it is. I am planning to travel from Kannur to Vijayawada. Which train can I prepare? Which class do you refer? 2-tier AC, Do you- 3-tier AC, or sleeper class? I will go to with sleeper class. Then Yeshwantapur Express have edge 1 vacant berths. May I know the train number of Yeshwantpur Express? It's displayed on the board over there. Thank you. Welcome. Great. Yeah, here we go. So I would like to thank Swarani and Amruta. So of course this is a small conversation and chinna communication అయినప్పటికీ కూడా that you have performed well. You both have come forward to speak. మాట్లాడడానికి ముందుకు వచ్చారు, ధైర్యం చేశారు. వెరీ గుడ్. Thank you. లైక్ అఫ్ కోర్స్ మీరు మాట్లాడటానికి మీలో చిన్న ఒక స్మాల్ ఫియర్ ఉంది. ఆ బిట్ ఆఫ్ ఫియర్ ఇఫ్ యూ బ్రింగ్ ఇట్ అవుట్, everything is very good, Nana. Voice levels are very good and you have read very clear. There are small words are there which you have to come out of it. Andike before this I have started with a silent letter words. ENOUDH is pronounced as enough.
Okay, ENOUGH is pronounced as enough. Okay, there are some words, there silent letter words ఎందుకు ఎక్కువగా యాక్టివ్ రోల్ ప్లే చేస్తాయంటే మన డే టు డే లైఫ్ లో ప్రతి వర్డ్ ఒకదానికొకటి లింక్ అప్ అయ్యే ఉంటుంది. సో ఇప్పుడు జరిగిన మీ కాన్వర్సేషన్ లో ఐ వాంట్ టు గివ్ యూ ద అప్రిసియేషన్స్. సో ఫస్ట్ థింగ్ ఈస్ గుడ్ స్టార్ట్అప్ అండి. మీరు బాగా ప్రజెంట్ చేయగలిగారు అండ్ యూ రెడ్ వెల్ అండ్ యువర్ బోత్ ఆడియో లెవెల్స్ ఆర్ వెరీ గుడ్. ఓకే, గుడ్. అండ్ నెక్స్ట్ థింగ్స్ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, ఇంకా కొన్ని ఏరియాస్ మనం ఇంప్రూవ్ చేయాలి. బికాస్ సి ఓన్లీ ఇప్పుడు రీడ్ అవుట్ చేసిన ఇద్దరు పిల్లల గురించే నేను చెప్పడం లేదు, దిస్ విల్ బి అప్లైడ్ ఫర్ ఎవ్రీ వన్. సో బికాస్ యూ పీపుల్ ఆర్ నౌ అట్ ద ఏజ్ ఆఫ్ ద థింగ్ ఆఫ్ యువర్ ప్రజెంటేషన్. మీ అవుట్లుక్ బయటికి రావాలి, మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోగలగాలి. ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏదైనా ఒక మంచి ప్లాట్ఫామ్, లైక్ ఇప్పుడు ఇలాగే ఛాన్స్ అనుకున్నాం. ఓకే, ఒక మంచి ప్లాట్ఫామ్ లేదా మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్, ట్రై టు స్పీక్ అవుట్. సో దేర్ ఎవ్రీథింగ్ కమ్స్. ఎప్పుడు ఒక స్టెప్ ముందుకు వేస్తేనే స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అమ్మో నాకు భయం, నేను చెప్పలేను అని ఎప్పుడైతే స్టెప్ ఆన్ బ్యాక్ వెళ్తారో సో ఆబ్వియస్లీ మనం అక్కడే ఉండిపోతాం. సో వై ఓన్లీ వెరీ లెస్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ఎ సక్సెస్ఫుల్ రేట్? బికాస్ దిస్ ఈస్ ద రీజన్. సో ఇలాంటి ఆబ్స్టికల్స్ మీలో ఉండకూడదు. సో యూ హ్యావ్ టు కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ స్పీకింగ్ స్కిల్స్, కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ రీడింగ్ స్కిల్స్ అండ్ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ అవాయిడింగ్ mistakes, pronunciation and your posture. Body posture is very, very important to you all. Okay, students? Right. Inga. So yesterday class we have learned on application forms, Aadhaar card. So what is the necessary of Aadhaar card? Because it's one of the proof for written skills. Ante mana writing communication, written communication and oral communication and both are equal, but it is completely differ. Because ఓరల్ స్కిల్స్ ఉన్నప్పుడు కమ్యూనికేషన్ చాలా స్పీడ్ గా ఉంటుంది రిటర్న్ స్కిల్స్ కన్నా. మీరు అబ్జర్వ్ చేశారో లేదో? మై వాయిస్ ఇస్ బ్రేకింగ్, నవీన్. లెట్ మీ చెక్ ఇట్. ఇస్ ఇట్ క్లియర్ రైట్ నౌ? ఇస్ ఇట్ క్లియర్ మై వాయిస్? Please show me hands. Am I audible? Vani, please confirm. Am I audible, ma? Are you able to hear me? ఏమండి నేను మీకు వినిపిస్తున్నానా? వినిపిస్తున్నానా మీకు? మళ్ళీ కనిపిస్తున్నానా? I'm asking somebody else. Please respond to me. See, నిజంగా మీకు వినిపిస్తున్నాను అనుకోండి, థమ్స్ చూపించండి. కనిపిస్తున్నాను అనుకోండి, you just shake it or you just show me lower thumb. Okay. Right. Thank you, Vani. Thank you. Okay, right. Yes, Divya. Right. Thank you so much, ma'am. So these are the opportunities for you. ఇప్పుడు ఒక కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు నా వాసవి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఒక స్మాల్ యాక్టివిటీ అండి. లైక్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ జస్ట్ 2 to 3 children, like 2 to 3 students, please introduce yourself. Because for us it's very important. Self introduction చాలా ఇంపార్టెంట్ అండి మనకి. Right. I need your raising hand. Yes. Come on. I need your raising hand. Self introduction. మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి.
Gayatri, are you there? Gayatri? Rajesh Kumar. ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నారా? Right, okay. I'll start up with. So let me introduce myself. Good morning, all of you. My name is Lavanya Nisha, and I am your English and life skills trainer. And today I'm taking the sessions for you on communicative English. I have completed my MA BEd, and I'm working in AP Balayogi Gurukulam, Chollanpeta. I'm from East Godavari district, Kakinada. This is about me. But you are the students and you're having some ambitions to be. So then you have to introduce with your name, with your class and college, and you're from, and what do you want to become. So this is called formal introduction, Mata. Okay, Rajesh, ready? Good. Now, Rajesh, I'm unmuting you, please. Hello. Yes, Rajesh. Yes, Rajesh. Hello. Hi, ma'am. Good morning. Yes, ma'am. Good morning. Good morning. My name is Rajesh, ma'am. I am from Kurnool. Hello, ma'am. Yes, ma'am. Continue. I don't want to disturb you. You continue. I am from Kurnool, Emgenur Mandal, in Government Junior College, boys, ma'am. And I'm studying the second year in OA Group Optional. Okay, good. What do you want to become? Thank you. Ma'am. What do you want to become? No, ma'am. Voice రావట్లేదు. Sorry, ma'am. My voice is not audible. Struck అవుతుంది సార్. Hello. Hello, ma'am. Yeah, Rajesh, am I audible? Okay, ma'am. Okay, ma'am. Right. Ma'am. Yes, continue. Ma'am, I'm software engineer. You want to become a software engineer. Yes, ma'am. Very good, very good. So, ఇది ఒక ఫార్మల్ ఇంట్రడక్షన్ Thank బికాస్ మీరు ఒక టీచర్ కి లేదా అంటే ఒక అఫీషియల్ కి మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఇలా డీటెయిల్స్ చెప్పారు. సో ఫార్మల్ ఇంట్రడక్షన్ లో మనకి హాయ్ Yes, హలో ma'am. కాదు, గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ లేదా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి. ఫార్మల్ ఇంట్రడక్షన్. ఫ్రెండ్స్ కి అయితే హాయ్ హలో చెప్పొచ్చు, నైబర్స్ కి హాయ్ హలో చెప్పొచ్చు, మీ గ్రూప్ కి హాయ్ హలో చెప్పొచ్చు. ఇంకా మీరు ఇంకా పర్సనల్ ఇంట్రడక్షన్ అంటే మీ అంటే ఫ్రెండ్స్ కి మీరు ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు మీ పేరుకి ఇంకా అడ్జెక్టివ్స్ యాడ్ చేయొచ్చు. యూ కెన్ సే దట్ హలో ఐఎమ్ రాకింగ్ రాజేష్ అని చెప్పొచ్చు. Yes. అడ్జెక్టివ్ యాడ్ చేయొచ్చు. ఒక ఫార్మల్ ఇంట్రడక్షన్ అయితే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అది. Okay, ఓకే, ma'am. వెల్ డన్ రాజేష్. యూ హ్యావ్ టేకెన్ ఎ గుడ్ ఇనిషియేషన్. స్టార్టింగ్ మీరు Thank you, ma'am. యు ఆర్ వెరీ డేర్ ఇనఫ్ అండి. గుడ్, వెరీ Thank గుడ్. ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. గుడ్, థ్యాంక్ యూ. Yes. Thank you, ma'am. Anybody else? Vasavi. Very good. Right. I'm unmuting you, Nana. Yes, Vasavi. Unmute yourself.
Vasivan Group, I'm unmuting you. Please try to unmute. Yes. Neeraja Kumari, Girls Junior College, Narpalla. Okay. I'm unmuting you. Please try to unmute. Okay, right? Hi, ma'am. Good morning, ma'am. My name is Neeraja. I'm studying MPC second year from Junior College, Narpala. I want to become software engineer, ma'am. Very good. Very good, Nana. Very good. Thank you so much. Well done. Thank you, Neeraja. Right. Yes, Vasavi, Varsha, Osrama. I'm unmuting you. Please try to unmute yourself. Good morning, ma'am. My name is Vasavi. I'm studying inter second year BPSC from GJC Manwal. I'm from Nellore district and Manwal Mandal, Gurvindapudi village. I'm become a AGBSc. I want to become a AGBSc. AGBSc. Means you want to complete your agricultural BSc? Yes, ma'am. No, ma'am. Okay. Please give me clarity. Hello? See. Okay. Vasavi, I think you're having some technical issue. Okay, I'm unmuting Kiran Kumar. Please unmute. Hi, ma'am. Good morning. Hello, good morning. My name is K. Kiran Kumar. I am studying in inter second year CEC, GJC, Narpala, Anantapur district. I want to become bank employee. And thanks for conducting this program, ma'am. Thank you so much. This is only for you people, Nana. If you keep on responding on this and you are participating actively, we will bring lot of things and lot of information for you all to improve your levels. Thank you. And anyone else? Kiran Kumar, well said and well participated. This is the most important thing, Andy, because first manam self-introduction cheskovam chala important because lot many opportunities you are going to get and you have to do it. Okay, right. Kiran, Anusha. Yes, I think the last participant for our session. Anusha, I'm unmuting you. Yes. Good morning, madam. Good morning. Good morning, madam. Good morning, madam. Government Junior Good morning. College. Good morning. You're audible to me. You're audible to me. Good morning, madam. My name is Anusha Narpala, Junior College. I want to become doctor. You want to become a doctor. Very good. Very good. Good. Thank you. Well done. Well done. Right. Okay. So this is nothing but it's a communication. But there is a thing that you have to overcome of something that you have to come outside. Fear. You have to come out from the fear and you must develop your confidence levels and you have to present yourself
and you should not worry about your presentation. Whatever you want to present, you have to present perfectly without any spelling mistakes or grammar mistakes, and you have to look confident, and your outlook is should be in perfect. Okay, so these are the things. Yes. So last session we have discussed about form filling, and we have discussed on written communication, and we have discussed on some activity, conversation, and the same we have done today. We have learned silent letter words, and we made some small activity on that. And after that, we have conversed on a railway reservation form between railway clerk and Pawan. And for those two children, I'm appreciating for the participation. And now, students who has given their self-introduction also, they have come forward to give their session. But due to some technical issue, you people are unable to display yours. బట్ మనకి కొంచెం నెట్వర్క్ ఇష్యూ లేకుండా ఉండి మీరు స్క్రీన్ ముందు కనిపించి మీరు ప్రెజెంట్ చేయగలిగితే యువర్ బాడీ లాంగ్వేజ్ యాక్ట్స్ ఏ వైటల్ రోల్ అండ్ దిస్ మేక్స్ యూ టు get a positive approach, and this makes you all to improve your confidence levels. Okay, and tomorrow we are coming with a new topic, a new activity, and I request all students to get ready for the session, and I request all of you to try to give your self-introduction in new methods. So like చెప్పాను కదా, మీ నేమ్ కి ఒక adjective యాడ్ చేయండి. ఇప్పుడు చూడండి, రాక్ రాజేష్, like evergreen Anita, లేకపోతే amigo Anita, or the wonderful Vasavi, cute Chandra, like charming Chandra, cherishing Chandra, wonderful Vani. ఇలా మీ నేమ్ కి ముందు ఏదైనా ఒక అడ్జెక్టివ్ యాడ్, అంటే ఫ్రెండ్స్ తో కాన్వర్స్ చేసేటప్పుడు ఆ కాన్వర్సేషన్ లో మనం చాలా యాడ్ చేసుకోవచ్చు. అలా మీరు ఒక అడ్జెక్టివ్ యాడ్ చేసుకోండి. ట్రై టు ఇంట్రడ్యూస్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఫర్ టుమారో, అండ్ విల్ స్టార్ట్ విత్ ఎ న్యూ సెషన్ టుమారో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ టు మై సెషన్ అండ్ అటెండింగ్ టు ద సెషన్ అండ్ పార్టిసిపేటింగ్. And I request Ranganna sir, I hope your students are going to participate tomorrow. And thank you all for supporting me. Thank you. Bye bye. Signing off to you all. We'll meet you tomorrow, right? Thank you so much, ma. I'm signing off. Thank you, Rajesh. Right. Bye bye to all of you. Swarani, you also participated very well. Thank you. Right. Thank you. Bye bye. Signing off. Let's meet tomorrow sharp 10 o'clock. Bye. Thank you all, ma. Thank you, Amu. Thank you, Om Namah Shivaya. Thank you. Bye bye.